ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్ ప్రభాస్. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఆ తర్వాత సలార్ 2 లైన్లో ఉంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోయే విధ్వంసం మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడానికే చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో ఇప్పట్లో ప్రభాస్ నుంచి కొత్త సినిమా కబురు ఉండదని అంతా అనుకున్నారు. కానీ లేటెస్ట్గా తెలిసిందేంటంటే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ ఎవరు, ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ప్రభాస్ లైనప్లో ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 కాకుండా హోంబాలే సంస్థతో 3 సినిమాలున్నాయి. అందులో ఓ ప్రాజెక్ట్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఉంటుందనే టాక్ ఉంది. ప్రశాంత్ నీల్తోనూ ఓ సినిమా ఉంటుందని భోగట్ట. అలాగే దురంధర్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా టాక్ ఉంది. దీంతో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్లో పడిపోయింది. కానీ బర్త్డే నాడు కొత్త సినిమా అనౌన్స్మెంట్ మాత్రం పక్కాగా ఉంటుందని తెలుస్తోంది. ఇక బర్త్డే నాడు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల అప్డేట్స్ ఎలాగూ ఉంటాయి కాబట్టి వచ్చే బర్త్డేకి డార్లింగ్ ఫ్యాన్స్కు పండగేనని చెప్పాలి.